హాయ్ బ్యాడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి పర్టికులర్ రీజన్ ఒక పర్సన్ ఇంకొక వీడియో క్లిప్ చూడగానే నా ఫ్రస్ట్రేషన్ అయితే పీక్స్ లో గెలిపింది. అసలు మనిషి ఎందుకు అలా చేస్తాడో నాకైతే అర్థం కాలే. అసలు పర్సన్ ఎవరు, ఏం జరిగింది, అసలు ఏంటిది అనేది మొత్తం ఈ వీడియో క్లిప్ లో పెట్టాను. మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు మిస్ అయిపోతారు, ముందే చెప్తాను. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఛాలెంజ్ గెలిస్తే నాకేంటి? ఇప్పుడు అనండి. ఛాలెంజ్ గెలిస్తే నాకేంటి? అంటే నోరు పడిపోయిందా? గైస్, లాస్ట్ టైం టీబీజీ నాకు కాల్ చేసి కంటెంట్ అని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఛాలెంజ్ లో నేనైతే ఓడిపోయాను. ఛాలెంజ్ లా కాకుండా రోస్టింగ్ ఏదో చేశాడు నాకైతే అర్థం కావట్లేదు గైస్. అసలు ఈ రోజు అయితే తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాల్ చేసి ఎందుకు అలా చేశాడో అడిగేస్తా. హలో హలో టికు చెప్పు. కాదురా, నువ్వు కంటెంట్ అని చెప్పి అలా వీడియోలో నువ్వు రోస్ట్ చేయడం నచ్చలేదురా. ఏది ఒరే అలా అంటావేంట్రా? అరే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది కదా. నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసినా సరే నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు నువ్వు నాకు చెప్పి చేయలేదు, నాకు ఇలా రోస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు నాకు ఏం చెప్పలేదు. చెప్పి చేస్తే ఇప్పుడు స్క్రిప్ట్ అనుకుంటారు కదా అని నేను చేయలేదు. నువ్వు పని చేయాలి, తీసేసేయాలి నా వీడియో తీయడం అయితే కుదరదు. ఎందుకంటే ఒకటి అంత నీకు కావాలనుకుంటే నువ్వు కావాల్సి రికార్డ్ చేసుకో వీడియో. సరే అయితే నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, నువ్వు కొట్టి చూపించిన ఫస్ట్ అయితే దాన్ని. సరే వాల్ ఉండి డబుల్ బ్యారెల్ ఫుల్ హెడ్ షాట్ లో కొట్టుకున్నావు, నీకు బుర్ర పగిలిపోతుంది. కంగారు పడకు సరేనా? ఆన్లైన్ లో కంగారు పడేది ఏం లేదు, రూమ్ పెట్టేస్తాను, నువ్వు ఆన్లైన్ లోకి వచ్చే తర్వాత చూసుకో. ఆన్లైన్కి వచ్చి గైస్, ఇది జరిగింది. అసలు ఎందుకు అలా రోస్ట్ చేసామని అడగడానికి వెళ్ళి నా చేతే తిరిగి ఛాలెంజ్ ఇచ్చేలా చేశాడు మామ. ఇది జస్ట్ ఛాలెంజ్ మ్యాచ్ కాదు మామ, ప్రెస్టీజ్ మ్యాచ్. ఒకవేళ నేను ఓడిపోతే ముందు చేసిన దానికన్నా డబుల్ రోస్ట్ చేస్తాను. కాబట్టి ఈ మ్యాచ్ అయితే అస్సలు ఓడిపోకూడదు. నేను అస్సలు లేచేయకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా ఎక్కడికి వెళ్ళకుండా మ్యాచ్ అయితే చూసేయండి. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూసే ప్రతి ఒక్క వ్యక్తి నా నుంచి చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా వాడికైతే ఒక బుద్ధి వచ్చేలా ఆన్సర్ ఇవ్వాలి. జస్ట్ కంటెంట్ ఛాలెంజ్ అని చెప్పి ఈ మాదిరి రోస్ట్ చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మ్యాచ్ అయితే నేను గెలిచాక ఉంటది మామ. వాడికి రోస్ట్ కాదు, అది దారుణం. నేనే చెప్తున్నాను కదా మామ, ప్రాపర్ గా వాల్ కవర్ లేకుండా నేనైతే ఫస్ట్ అటెంప్ట్ లోనే హెడ్ షాట్ అయితే కొట్టలేను. ఇప్పుడు నేను వాడికి ఇచ్చిన ఛాలెంజ్ లో ఖచ్చితంగా వాల్ అయితే ఉంది. ఇంకా నా ఫేవరెట్ M188 అయితే ఉంది. వాల్ వేసుకుంటూ పోయి వాడు బొర్ర అయితే చెక్కేద్దాం మామ. మళ్ళీ ఇంకోసారి మనతో ఛాలెంజ్ అనకూడదు. Baigan. ఏమైందిరా? సపోర్ట్ చేస్తాను. సరిపోదు ఒక్కటి సరిపోదు, ఇంకా కొట్టాలి. ఎర్రగా పొచ్చగా పిల్లలంటే బుర్ర పగలగొట్టాలి మామ. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సెకండ్ రౌండ్ ఏమవుతుందో, దాని తర్వాత ఏమవుతుందో మ్యాచ్ మీరే చూడండి. వాల్ అంటే ఇదే మా అడ్వాంటేజ్. అవతలోడు కొట్టిన దెబ్బ మనకు ఒక్క దెబ్బ కూడా తగలకుండా తెప్పించవచ్చు. ఇలా వాడు ఆనందపడే లోపు అలా మ్యాచ్ గెలిచేది మామ. నెక్స్ట్ రౌండ్ నుంచి అస్సలు ఇవ్వకూడదు. I may not be a game master, but I am a master of games.
పడాలి సాటిస్ఫైయింగ్ షాట్స్. అసలు వాడు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు మా. కళ్ళు మూసి తెరిచేలోపు ఫైనల్ రౌండ్ అయితే వచ్చేసింది మామ. బెట్ వేసి చెప్తున్నా ఈ రౌండ్లోనే నేను విన్ అయిపోతా ఖచ్చితంగా. మీరు కూడా నేను సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మన ఛానల్లో కంటెంట్ వేనుమా కంటెంట్ ఇరుకు, కామెడీ వేనుమా కామెడీ ఇరుకు, ఫైట్స్ వేనుమా ఫైట్స్ కూడా ఇరుకు, అన్నీ ఇరుకు మామ. జస్ట్ మీరు మీ స్వాస్థ్యాలతో సబ్స్క్రైబ్ అనే బటన్ని ఇరికించండి చాలు. ఎవడ్రా నువ్వు? నేను ఆల్తి కరికాలు స్నేహితుడు వల్లవరాయ వందేదేవ్. పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఏం చెప్పాను గాయస్, గెలుస్తానన్నాను, గెలిచాను. వాడికైతే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గ్రూప్లోకి వెళ్ళను, అసలు చాట్ కూడా చేయను, ఫోన్ కూడా లిఫ్ట్ చేయను. మన గేమ్ ప్లే సమాధానం చెప్పింది వాడికి. Iri chalo in Bakana Akuva Vaskundi Peladu Yeta Stadu.